ఇప్పుడు అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది పరిపాలన. చేస్తారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. మీ పేరేంటమ్మా? పాతకోటి రవణమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిప్రాంతకం నుంచి. వినుకొండ దగ్గర తిప్రాంతకం అంటారు. తిప్రాంతకం ఓకే, తిప్రాంతకం కానించి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాను. ఓకే అమ్మ, మరి ఇక్కడ పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? తిప్రాంతకం కానించి ఇక్కడికి ఇంత దూరం మినిమం ఒక 5-6 గంటల జర్నీ, అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? పవన్ కళ్యాణ్ చూడడానికి, మీట్ అవ్వడానికి ఏంటి ప్రాబ్లం? నా భర్త చనిపోయారు. 9 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏమి నా భర్తది పింఛను కానీ జాబు కానీ ఎటువంటి రానియకుండా వారు బంధుత్వం ఆపేస్తున్నారు. అంటే మీ భర్త గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈఆర్ఓ గారు. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. సో మీకు తెలియకుండానే అదే జాబు రావాల్సింది మీకు వేరే వాళ్ళు క్యాచ్ చేసి తీసుకున్నారని చెప్పి తీసేసుకున్నారు. వాళ్ళు పింఛన్ కూడా రావట్లేదు. పింఛన్ రావట్లేదు. జాబ్ అంతా వాళ్ళంతా వేరే వాళ్ళు తీసేసుకున్నారు. అంటే బేసిక్గా మరి ఇప్పుడు మీకేమన్నా సాయం చేసి కొడుకులు ఎవరు లేరు మీకంటూ సపోర్ట్ చేసి జాబ్ మీకు వచ్చేటట్టుగా? పిల్లలు లేరు. ఒంటరిదాన్ని. ఎవరు లేరు నాకు. నా భర్త చనిపోయిండు. నేను ఒంటరిగా ఉంటున్నాను. నా ఇంట్లో నేను ఉంటున్నాను. నా భర్త నేనుండే ఇంట్లోనే ఉంటున్నాము. కానీ జాబ్ తీసేసుకుని నాకు పింఛన నా జాబు నా ప్రాపర్టీ అంతా నాకు వచ్చేలాగా పవన్ కళ్యాణ్ చేస్తారని ఇక్కడికి వచ్చాము. నమ్మకం ఉందమ్మా మీరు అన్ని పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ లోకేష్ సారు వాళ్ళ మీద నమ్మకం మీదనే నేను ఇక్కడికి వచ్చాను. మంచి చేస్తారనే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఇవన్నీ పథకాలు చేస్తారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. ఎవరు చేయకనే కదా ఆదిములు సురేష్ పెట్టేసి వాళ్ళు మోసపరిచారు మమ్మల్ని. నమ్మకం ఉంది. చేస్తున్నా చూస్తున్నాం కదా అన్ని. మేము చూసాము వచ్చాం. పవన్ కళ్యాణ్ కాదు చేసే పథకాలను చూసి వచ్చాం. అమ్మగారు మీ పేరేంటమ్మా? ఝాన్సీ రాణి. ప్రజెంట్ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, బాగుంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, కౌంటర్లు వేస్తున్నారు కదా. అలా అని ఏం లేదు, బాగానే ఉంది. మాకు న్యాయం జరిగిద్దని వచ్చాము ఇక్కడికి. ఎవరు చెప్పారు ఇంత దూరం రమ్మని? ఎవరు చెప్పారు? టాకింగ్ ఉంది కదా ప్రజల్లో. గుడ్ ఉందా బ్యాడ్ ఉందా? గుడ్ ఉంది. అంటే ఏం జరుగుతుంది? అంటే మంచి చేస్తున్నారని చెప్తున్నారా ఏదో చేస్తున్నారా? బాగా అన్నట్టుగా. మీరు పెద్దవాళ్ళు కదమ్మా, అంటే ఒక సీనియర్ సిటిజన్, అంటే ఎంతో మంది గవర్నమెంట్ చూశారు కాబట్టి ఏ లీడర్లైనా ఇలా ప్రజల్లోకి వచ్చి చేయడం కానీ చూసారా? చూడలేదు ఎప్పుడు. ఈయనే చేస్తున్నారు అలా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. జనమని కార్యక్రమం పెట్టి ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల్లో మంచి ఆలోచన అంటారు. ఇది బాగుంది. గతంలో ఇలా లీడర్స్ ప్రజల్లోకి వచ్చి చేయడం కానీ ఏమైనా చూసారు? ఎవరిది లేదు, ఏ పరిపాలన లేదు ఇలా. చాలా మంది పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, ఇలా విమర్శిస్తున్నారు కదా. అలా అని ఏం లేదు. అమ్మ మరి అంటే పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడు అని మీరు అంటున్నారు కదా, మరి గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరాడు అన్నారు కదా. అలా అంటారు, అంటే వచ్చారు కదా ఇప్పుడు. వచ్చారు కదా, వచ్చినప్పుడు మరి మాలాంటి వాళ్ళు ఆదుకుంటానికే కదా ఆయన ముందడుగేసింది. పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండదని అన్నారు కదా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని అన్నారు. అవన్నీ అనవసరం. మీకేం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఒక మాటలో ఏం చెప్తారు? మాకు బాగుందండి, అంతా మాకు హెల్ప్ జరుగుతుందని వచ్చాము అంతే. నమ్మచ్చు అసలు పవన్ కళ్యాణ్? నమ్మొచ్చు. ఎందుకంత నమ్మకం ఏంటి, అభిమానం ఏంటి అంత? అభిమానం అంటే అది ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, అది అలాగ ఉండిపోయింది అంతే. సినిమాలోనే చేస్తారు కదా, పొలిటికల్లో ఎక్కువ పొలిటికల్ గానే ఉంది. ప్రజలకు మంచి చేస్తారు. అదే ఆశ అంతే. ఓకే.